2028లోనో 29లోనో మీ బాస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలవమని ఎందుకు ఓడిపోయిండు? మొన్న 2000 ఎప్పుడు అది 2018లో ఓడిపోయింది కదా, తర్వాత మళ్ళీ ఎంపీగా పోటీ చేసి గెలిచిండు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఈ అరాచకమైన పరిస్థితిని మార్చడమే మా పని. 100% మారుస్తాం. ఒక యూట్యూబ్ ఛానల్ని పట్టుకొని దాంట్లో వీడియోలు చేసి ఇక రండి మీరేం సమాధానం చెప్తారు, మళ్ళీ రాలేదు మా ఊరికంటే వస్తాం. మళ్ళీ పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ వస్తాం. 2 సార్లు వచ్చినాం మీ ఊరికి మేము అడుగు పెట్టాగానే మీరు కోడిగుడ్లతో దాడి చేశారు. అదే మా విజయం. నువ్వు ఒక 4 మనుషులు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే నువ్వు డైజెస్ట్ చేసుకోలేని మీరు మేము గెలిచినామని సంకలు గుద్దుకుంటే ఎట్లా? ఓడిపోయారు మీరు నైతికంగా. అండ్ ఇంకొకటి, వెంకటరెడ్డి గారు వీళ్ళు అరాచకాన్ని ఆపాలి. ఇప్పటికైనా ఎంత ఘోరంగా ఉంటుందంటే వీళ్ళది. ఒక్క ఫోటో చూపిస్తాను నేను. ఆ పక్కనే ఉన్న కొప్పోలు, ఇదే సందీప్ రెడ్డికి సంబంధించిన బాసు వెంకటరెడ్డి. ఆ ఇద్దరికి బాసు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అక్కడ పోటీ చేసిన బీసీ కూడా మేము అక్కడ పోయి మీటింగ్లో పాల్గొన్నాం. దాదాపు ఓట్లు సాధించిండు కదా, అక్కడ ఓడిపోవచ్చేమో, కానీ ప్రజల్లో చైతన్యం వచ్చింది. మేము వెళ్ళిన ప్రాంతాల ఆ ప్రభావము చుట్టుపక్కల ప్రాంతాల మీద ఎఫెక్ట్ పడ్డది.